హాయ్ అండి అందరికీ. నేనైతే వంటైతే తొందరగా కంప్లీట్ చేసేసి, మా ఇంటి దగ్గరలో అయితే సంత అవుతదండి. సంతకు కూడా వెళ్ళాలని చెప్పి వంట కంప్లీట్ చేసేసి సంతకైతే వెళ్తున్నానండి. సంతకు వెళ్ళి అలాగే పిల్లలు కూడా ట్యూషన్ నుంచైతే ఇంటికి తీసుకురావాలండి. టైం అయిపోతుందని వాళ్ళ మేడం అయితే ఫోన్ చేసిందండి. అందుకని ఫస్ట్ అయితే నేను సంతలోకి వెళ్తున్నానండి. సంత అయితే చాలా బావుంటుంది. చాలా పెద్దది కూడా పెడతారండి. ప్రతి లక్ష్మీవారం కూడా మా దగ్గరలో అయితే సంత అయితే అవుతుందండి. అన్ని ఐటెమ్స్ దొరుకుతాయండి అక్కడైతే. చూసారా చాలా చాలా బావుంటుందండి. ఇక్కడ నేనైతే కొన్ని ఐటెమ్స్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటీస్ అవన్నీ కావాలంటే తీసుకున్నానండి. నిమ్మకాయలు కూడా కొన్ని తీసుకున్నానండి. తీసుకున్నాక పిల్లల దగ్గరికైతే వెళ్ళిపోతున్నానండి. మా పిల్లలిద్దరిని తీసుకొనైతే వచ్చేస్తానండి. ఇక పిల్లలిద్దరినైతే తీసుకొని వచ్చేస్తున్నప్పుడు వాళ్ళకైతే పెన్సిల్స్ కావాలని చెప్పి షాప్‌కైతే వెళ్లారండి. వాళ్ళిద్దరు పెన్సిల్స్ అయితే తీసుకుంటున్నారండి. మా చిన్నబ్బాయి చూసారా మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి పెన్సిల్స్ అయితే తీసుకున్నాడండి. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిపోయాక మేము మళ్ళీ సంతకి వెళ్ళాలండి. సంత దారిలో ఎళ్ళి మేమైతే ఇంటికైతే వెళ్ళాలి. అందుకని సంతకి మళ్ళీ ఎంటర్ అయ్యామండి. ఇక సంతలో కొన్ని ఐటెమ్స్ కొంచెమే తీసుకున్నానండి. ఉన్నవి పిల్లలతో తీసుకుందామని చెప్పి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడైతే ఆగామండి. ఆగి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నామండి. ఇక పిల్లలకైతే లేస్ ప్యాకెట్స్ అవి కావాలని చెప్పారండి. వాళ్ళ కోసమైతే లేస్ ప్యాకెట్స్, ఇప్పి ప్యాకెట్స్ కోసమని మేము మళ్ళీ షాప్‌కైతే వెళ్ళామండి. షాప్‌కి వెళ్ళి ఇప్పి ప్యాకెట్స్ అవి తీసుకున్నామండి. ఇంకా కాయగూరలైతే కొన్ని తీసుకున్నానండి. తీసుకున్నాక ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నామని ఇంటికి వెళ్ళిపోయాక ఇంటికైతే వచ్చేసామండి. వచ్చేసాక నేను ఏమేం కాయగూరలు తీసుకొచ్చానో చూద్దాం రండి. నేనైతే కొంచెమే తీసుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ కాయగూరలే ఉన్నాయండి. అందుకని నేనైతే కొంచెం కొన్ని ఐటెమ్సే తీసుకున్నానండి. ఇవేనండి నేను తీసుకున్న కాయగూరలైతే. పిల్లలిద్దరికైతే మా అయ్యగారైతే నూడిల్స్ అయితే తీసుకొచ్చారండి. వాళ్ళిద్దరికైతే నూడిల్స్ అయితే పెట్టేసానండి. నేను కొంచెం సేపు పోయాక వాళ్ళకి అన్నం కూడా పెట్టేసానండి. అన్నం తినేసాక వాళ్ళు 9 అయిపోయిందండి. పడుకోబెట్టేసానండి. అందరం భోజనాలు చేసేసామండి. చేసేసాక నేనైతే గిన్నెలవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇప్పుడే గిన్నెలు క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లేవగానే క్లీన్‌గా, నీట్‌గా ఉంటుంది కదండీ చూడ్డానికి. అందుకని నేనైతే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. అంతే అండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.